60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ హస్బెండ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అవును, అయితే వాళ్ళు మామూలుగా చెప్పేది ఏంటి అంటే కొంతమంది రీజన్స్ ఉంటాయి, Cooperation ఏంటి లేదని. అర్థం చేసుకోవట్లేదు, అవును. లేకపోతే మంచి చూసుకోవట్లేదనో, లేదంటే కొన్నిసార్లు ఏదో ఒక reason అందంగా లేదనో, ఏదో అలాంటి అవును. రీజన్స్ ఉంటాయి. అవును, అయితే ఇలాంటి టైంలోనే ఒకవేళ భార్య అందంగా ఉంటది, కావాల్సినవన్నీ చేస్తది, అర్థం చేసుకుంటది, మంచిగా చూసుకుంటుంది కూడా. అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా కానీ భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కోరుకుంటూ భర్త ఉంటాడు. కానీ భార్య కానీ ఈ రోజుల భార్యలు కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అవును. అవును, ఇది ఎందుకు జరుగుతుంది అంటారమ్మా అసలు? కొత్తదనం ప్రతి మనిషికి కూడా అన్నీ కొత్తగా కావాలి. ఇందాక చెప్పాను కదా, కొత్త చీర, కొత్త నగలు, కొత్త చొక్కా, కొత్త టీషర్టు, కొత్త సినిమా, కొత్త టిఫిను. ఈవేళ టిఫిన్ తిన్న దాంట్లో రేపు మళ్ళీ కొత్తది పక్కన ఉందంటే కొత్తదనం కోసం పరిగెడతాం. మన మైండ్ మన కంట్రోల్లో లేకపోవటం మెయిన్. ఏ విషయమైనా సరే మన మనస్సు మన స్వాధీనంలో చేసుకునే కెపాసిటీ మనకు లేదు. ఆ బలహీనత మనని బయటపడుతుంటుంది. కొత్త టీవీ కావాలంటే వెళ్ళిపోతాం, కొత్త హోటల్ కావాలంటే వెళ్ళిపోతాం, కొత్త చుక్క కావాలంటే వెళ్ళిపోతాం. అన్నీ ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చేసాయి. ఇంట్లో భోజనం కాకపోతే బయటికి వెళ్ళి తినేస్తాం. ఏదైనా మార్కెట్లో దొరుకుతుంది డబ్బులు పెడితే. అంచేత కొత్తతనం కావాలి అనే కొన్నింట్లో కొత్తదనం కావాలి. కొన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కొన్ని పాతవే బెటర్. ఇప్పుడు సంసారం అంటే భార్యాభర్తలు ఉన్నారంటే ఆ భార్యతో జీవించడం ఎప్పుడూ బెటరే, ఎప్పుడూ సేఫ్ సైడ్ అది. అలా కాకుండా కొత్తదనం కోసం పరుగులెట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని అది ఏదో ఒక రోజు సమస్య అవుతుంది కదా. లేదా ఈమెను వదిలేసి ఆమెతో వెళ్ళిపోయి, లేదా ఈమెను వదిలేసి ఆమెతో వేరే కాపురం పెట్టేసి, ఇలాంటి రకరకాల ఎందుకు వస్తున్నాయంటే మానసికమైన బలహీనత. మన మనసు మీద మనకి కంట్రోల్ లేకపోవడం. అందుకే పూర్వ యోగాలని మెడిటేషన్లని అవన్నీ ఇవన్నీ చెప్పేవారు. అంటే మనకు కంట్రోల్ కోసం. సిద్ధులు పురుషులు వాళ్ళందరూ బ్రహ్మచర్యం వహిస్తూ ఎలా ఉండగలుగుతున్నారు? వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ మనసు మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, మనకి లేదు. లేనిదల్లా ఏంటంటే ఈ మానసికమైన బలహీనత. ఆ మనసు లాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇవాళ వెళ్ళు 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 వెళ్ళని అంటే ప్రేరేపిస్తే వెళ్ళిపోతారు అంతే. అంతేగాని ఆ క్షణంలో దాన్ని కట్టడి చేసుకునే కెపాసిటీ లేకపోతే అది ఇవాళ కాకపోతే రేపైనా జీవితంలో ఎప్పటికైనా నష్టమే. ప్రతి వ్యక్తికి, స్త్రీ అయినా పురుషుడైనా సరే, మనకి కొన్ని నియమాలు ఉన్నాయి, పూర్వం నుంచి ఉన్న నియమాలు. అది మనం పాటించగలగాలి. ఒక స్త్రీకి ఒకటే పురుషుడు, ఒక భర్తకి ఒకటే భార్య అన్నట్టు దాన్ని పాటించుకోగలగాలి. దానికోసమని కొత్తదనం కోసం వెంపర్లాడకూడదు. అంటే ఇప్పుడు ఈ హోటల్ కాకపోతే ఆ హోటల్కి వెళ్ళినట్టు, అది హోటల్ అయితే పర్వాలేదు, కానీ ఈ భార్య కాకపోతే ఇంకో భార్య అని వెళ్ళిపోకూడదు కదా. ఇప్పుడు నేను ఆమె చెప్పింది చూడండి, నా భర్త ఉన్నాడు, బాగానే చూసుకుంటాడు, గొడవలు ఏం లేవు, కానీ నేను ఇంకో మంచి భర్త కోసం చూస్తున్నాను. అలా కొత్తదనం కోసం ఎందుకు వెంపర్లాడాలి? ఎంత కొత్తదనం కోసం నువ్వు వెంపర్లాడినా ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు కదా. మనకు కూడా వచ్చాక కదా తెలుస్తుంది. వాడితో 10 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత వాడితో పడలేదంటే మళ్ళీ మూడో మనిషికి వెళ్ళిపోతావా? 3 పడిపోతే 4కి వెళ్ళిపోతావా? ఈలోగా నీకు 60 వస్తాయి. ఎవడు చూస్తాడు నీ ముఖం? ఆ ఆలోచన ఎందుకు రాదు జనాలకి? కొత్తదనం కోసం పరిగెట్టే ముందు ఇది శాశ్వతం కాదు, ఈ వయసు శాశ్వతం కాదు, ఈ సుఖం శాశ్వతం కాదు. కొద్ది సంవత్సరాలు పోతే ఏదో ఒక టైంకి మనం కూడా ముసలాళ్ళం అవుతాం. మనం కూడా ముసలాళ్ళం అయ్యి మనకు కూడా వయసు అయిపోయిన తర్వాత ఈ రూపురేఖలు మారిపోతే వాడికి నువ్వు నచ్చవు. మళ్ళీ ఇంకో 30-40 ఏళ్ళ దానికోసం వాడు పరిగెడతాయి. అలాగా అదే భర్త అయితే కష్టమైన నష్టమైన కురూపైన ఎలా ఉన్నా కూడా ఒక సాంగత్యంలో వాళ్ళకి ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది, స్టిక్ అయి ఉంటారు దానికి. అది కాకుండా కొత్తదనం కోసం పరిగెట్టింది ఏదైనా టెంపరీ. ఆ టెంపరీలో నీకు గ్యారంటీ ఏముంది చూస్తారని? ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ లివ్ ఇన్ రిలేషన్ అది అంతే కదా. అందులో ఎంత రిస్క్ ఉంది? ఇవాళ చూస్తున్నారు, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, వెళ్ళిపోతున్నారు తేలిగ్గా. అఫ్కోర్స్ ఆడవాళ్ళు వెళ్తున్నారు, మగవాళ్ళు వెళ్తున్నారు, అది వేరే విషయం. కానీ అందులో మీకు శాశ్వతమైన ఆనందం దొరకదు. ఇప్పుడు ఇంటి భోజనానికి బయట భోజనానికి ఎలా తేడా అయితే ఉంటుందో, ఇంటి మనిషికి బయట మనిషికి అంతే తేడా ఉంటుంది. ఇంటి భోజనంలో దాన్ని ఏమంటారు, ఒక ఆరోగ్యం ఉంది. అది కాదని బయట భోజనం చేస్తే మన పొట్టే పాడవుతుంది. అంచేత అలా కాకుండా మనకి శాశ్వతమైనది ఏది అనేది మనం తెలుసుకోగలగాలి. ముఖ్యంగా విచక్షణ అనేది లోపించడం. విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడ్డ అనే డిఫరెన్స్, ఆ డిఫరెన్షియేట్ చేయలేకపోవటం. శాశ్వతమైన సంతోషాన్ని వదిలిపెట్టి కొత్తగా వచ్చే సంతోషం కోసం వెంపర్లాడడం, పరుగులెట్టడం. అది ఎంతసేపు నిలబడుతుంది? ఆ శాశ్వతమైనది కాదు కదా. అది ఆ కాసేపే, ఆ క్షణమే, ఆ నిమిషమే ఉంటుంది. ఆ తర్వాత ఉండదు కదా. ఆ ఒక్క నిమిషం నీ మైండ్ నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేవు? అంచేత నిగ్రహం అనేది ఉండాలి మనిషికి. శాశ్వతమైన ఒక సుఖమే కానీ టెంపరీగా వచ్చేదానికి పరుగులు పెట్టకూడదు.
మనకు ఇందులో మనకి సుఖం ఉంది, సంతోషం ఉంది, ఈ శాశ్వతం. ఒక్క క్షణం మనం మన మైండ్ని కంట్రోల్ పెట్టుకోగలిగితే మన మనసు ఇటు మళ్ళుతుంది అని దాన్ని మళ్ళించుకోకపోతే కొత్తతనం కోసం వెంపర్లాడుతుంటే అది అలాగే నడుస్తుంది. అంచేత ఏదో ఒక రోజున ఆ బాధ తప్పదు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి పెళ్ళైపోయి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది ఎక్స్ట్రా మ్యారిటల్. అయినా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి మళ్ళీ ఉంటారు. అది పెట్టుకుంటారు. ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరి ఆలోచించాలి. కాపురాలు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ, ఎవరి మొగుడుతో ఎవరి పెళ్ళంతా వాళ్ళు ఉంటారు. మధ్య ఉంటారు. మధ్యలో వీళ్ళిద్దరు కలుస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దాంట్లో నీకు అసలు అసలు ఆ కలవడం అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాని విషయం. అందం చూసా, చదువు చూసా, ఆస్తి చూసా, అది ఏది నీకు శాశ్వతం కాదు. వాడు ఒక కొత్త పరిచయం మాత్రమే. సెక్స్ కోసమా? అది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది? ఆ ఒక్క క్షణం కోసమని, క్షణికానందం కోసమని, క్షణికమైన సుఖం కోసమని శాశ్వతమైన బంధాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అనుకుంటున్నారు. అయితే బంధాన్ని వదిలిపెట్టుకోవట్లా. ఈ భర్తతో సంసారం చేస్తూనే చేస్తూ ఉంటారు, ఉంటారు, ఎక్స్ట్రా అవును. మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటారు అందరు. అవును. అంటే ఎప్పుడు కూడా అమ్మ కొత్తతనంలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అవును. ఆ అట్రాక్షన్ కోసమని వెంటబడుతూ ఉంటారు అంతే. అది ఆ అట్రాక్షనే కానీ శాశ్వతమైంది కాదు అనే విషయం. రోజు చూసే మూడు ముఖం బోరు, రోజు చూసే పెళ్ళ ముఖం బోరు. కొత్త ముఖం ఎన్నాళ్ళు ఉంటుంది నీకు? పెడతావు, ఒక గంట కాఫీ తాగుతావు, వచ్చేస్తావు, అయిపోయింది కదా. ఆ తర్వాత వచ్చేది ఈ పెళ్ళం దగ్గరికే కదా, అవును. ఈ మొగుడు దగ్గరికే కదా. అంచేత శాశ్వతమైన దాంట్లో ఎప్పుడూ ఒక గ్యారంటీ ఉంది. అది పోయి అశాశ్వతమైన దానికోసం, క్షణికానందం కోసం అని బయట తిరిగినట్లయితే అది నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుందేమో కానీ శాశ్వతమైంది కాదు. అది వాళ్ళకి తెలుసు అది శాశ్వతం కాదని. ఎన్నాళ్ళు నడిస్తే అన్నాళ్ళే అనుకుంటారు అంతే. ఇంకోటి ఏంటంటే మనుషుల్లో ఎమోషనల్ రిలేషన్ అనేది పోయింది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండి మళ్ళీ పేరెంట్స్ మంచి సంబంధం చూస్తే వీడిని వెళ్ళిపోతారు. అవును. చేసేసుకుంటున్నారు. అవును. నీకు ఒక ఎమోషనల్ రిలేషన్ లేదు, ఫిజికల్ రిలేషనే ఉంది వీడితో. అవును. కాబట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడితో ఉన్నావు, మర్చిపోయావు అంతే. నీకు ఆ గతం గుర్తురాదా? ఒక్కసారైనా వాడితో గడిపిన క్షణాలు గుర్తురావా? ఎందుకు గుర్తు రావట్లేదు? వస్తాయి, దాన్ని సమాధి చేసేస్తున్నారు అంతే. అంటే ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉంటే శాశ్వతంగా ఎమోషన్స్ మనసులో ఉండిపోతాయి. అవి అది లేదు. ఇవాళ తాత్కాలికమైన అవసరం వాడితో, కాబట్టి ఇద్దరం కలిసి ఉన్నాం, వద్దనుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. క్రమేపీ వాడిని మర్చిపోతారు. వాడితో ఉండే గడిపిన రోజులు ఏమైనా ఉంటే అది సమాధి చేసేస్తారు. అట్లాగే మగవాళ్ళకి తక్కువైపోయింది. మనుషుల్లో ఎమోషనల్ రిలేషన్, ఎమోషనల్ బాండింగ్స్ అన్నవి తక్కువ. అసలు ఎమోషన్స్ అన్నవే లేవు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఫ్రెండ్తో ఒక 10 సంవత్సరాలు మనం స్నేహం చేస్తే విడిపోతుంటే బాధపడతాం. పక్కింట్లో ఉండే టెనెంట్ కూడా మనతో పాటు 10 ఏళ్ళు కలిసి ఉండి వాళ్ళు విడిపోతుంటే బాధపడతాం. ఏం చేత వాళ్ళకి మనకి ఏముంది రిలేషన్ అంటే ఏం లేదు, ఒక ఎమోషనల్ రిలేషన్. కష్టం సుఖం కలిసి మాట్లాడుకునే వాళ్ళం, కలిసి పంచుకునే వాళ్ళం. అలా ఏదో ఒక కాలక్షేపం అయింది వాళ్ళతో, అయ్యో దూరం అవుతున్నారనే బాధ ఉంటుంది. అలాంటి ఎమోషన్స్ ఏమీ లేవు. అంటే ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంటుందంటే మన అవసరం తీరిపోవడమే ముఖ్యం, నాకు ఎమోషన్స్తో పని లేదు. నో ఎమోషన్స్. ఎమోషన్స్ పెట్టుకుంటేనే కదా బాధ, వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధ. అసలు ఎమోషన్సే లేకపోతే నాకు బాధపడాల్సిన అవసరమే లేదు కదా అన్నట్టుగా తయారవుతున్నారు. అని చేత ఎమోషన్ అనే దాంట్లో ఒక రిలేషన్ కూడా ఉంది, ఒక ఎమోషనల్ రిలేషన్. భార్యాభర్తల మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్, తల్లి బిడ్డల మధ్య ఒక రిలేషన్, ఒక ఎమోషనల్ రిలేషన్. అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే తల్లి బిడ్డలు అనేది ఒక అద్భుతమైన ఒక రిలేషన్. అది దాన్ని కూడా వదులుకొని కొత్త వాడితో వెళ్ళిపోతున్నారు. వాడితో వెళ్ళిపోవడానికి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసమని కడుపున 9 నెలలు మోసి కన్నా బిడ్డల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎలా వదులుతున్నారు అనేది కొన్ని సంఘటనలో అయితే చంపేస్తున్నారు కూడా, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంటే ఈ సెక్స్ కోసమనో, ఈ అశాశ్వతమైన దానికోసమనో కన్న బిడ్డల్ని చంపుకోవడానికి కూడా ఆడవాళ్ళు కూడా వెందియట్లా. ఎలా అయిపోయారు అసలు, తలుచుకుంటే బాధ వేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో ఎంత బాధలు పెట్టినా పిల్లల కోసం బతికిన రోజులు ఉండేవి. ఎన్నో ఏళ్ళు చిత్రహింసలు అనుభవిస్తూ పిల్లల కోసం బతికిన వాళ్ళు ఇప్పుడేమో పిల్లల్ని చంపేసే పిల్లలే మాకు వద్దని ఇస్తున్నారు. అసలు అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళు పోయినాయి, పిల్లలు పోయారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు మాకు పిల్లలు వద్దంటున్నారు. బెంగళూరులో అదేదో సంస్థ ఉంది కదా, అసలు ఇప్పుడు 30 ఏళ్ళు దాటినా పెళ్ళే వద్దంటున్నారు. 30 ఏళ్ళు దాటితే అసలు మాకు పెళ్ళే వద్దు. ఎందుకంటే పెళ్లి వల్ల మా స్వతంత్రం పోతోంది. అది చెప్పేది ఏంటంటే నా స్వతంత్రం పోతుంది, అసలు మా నాన్న ఫీలింగ్ పోయింది, నా స్వతంత్రం, నా స్వేచ్ఛ, నా ఆనందం, ఇవే అంతే. అంచేత దానివల్ల పోతుంది. కాబట్టి ఇంకో మొగుడు రావడం ఎందుకు, నా మీద పెత్తనం ఎందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నిన్నగా వాళ్ళు పేపర్లో చూశాను, అన్నీ తీరిపోతే పెళ్ళెందుకు అని. అవును, కానీ నీ మనసులో ఎవరో ఒక తోడు కావాలనే కోరికను చంపుకోలేవు కదా. అంటే టెంపరీగా ఎడతో హోటల్లో టిఫిన్ తినేసి వచ్చినట్టు కాసేపు వాడితో గడుపుతావు, వచ్చేస్తావు అంతే, అయిపోయింది. అక్కడికి అవసరం తీరిపోయింది. మళ్ళీ నీకు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు పెడతావు, వచ్చేస్తావు అంతే తప్ప శాశ్వతమైన బంధం అన్నది వద్దు. అంటే ఎమోషన్స్ లేవు. ఎమోషన్స్ అనేవి ఉంటే అన్నీ ఉంటాయి. ఎమోషన్స్ లేవు కాబట్టి నాకు శాశ్వతమైన బంధం వద్దు. అంచేత పిల్లలు వద్దు, పెళ్ళి వద్దు,
నేను ఎవరికి చేతి కింద బ్రతకాల్సిన పని వద్దు అనుకుంటున్నారే కానీ చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న సాక్రిఫైసుల్లో ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు మనం పెంచుతాం, వాళ్ళు ఏదో అడుగుతారు, అది మనం చాలా ఇష్టంగా చేసి పెడతాం, కష్టమైనా సరే. పిల్లలు అది అడిగారు అని అంటే అందులో ఆ కష్టంలో కూడా మనకి ఇష్టం ఉంది, ఆ ఆనందం ఉంది. అది పోయింది. అసలు అలాంటి కష్టమో ఇష్టమో ఆనందాలన్నవి లేవు. నా ఇష్టం నాదే అంతే తప్ప ఇంకొకళ్ళ కోసం పిల్లలయ్యేది, మొగుడు అయ్యేది, ఎవ్వరయ్యేది నేను భరించాల్సిన అవసరమే లేదు. అందుకని నాకు పిల్లలు వద్దు, మొగుడు వద్దు, ఈ సంసారం వద్దు. హాయిగా నేను ఇండిపెండెంట్గా బతుకుతాను. ఎప్పుడైనా కావాలంటే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆ అవసరం తీరిపోతే వాడి సంగతి వాడిదే, నా సంగతి నాదే, అంతే. అందుకనే పొంటున్నా ఎమోషనల్ రిలేషన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఆ ఎమోషన్స్ అనేవి ఉన్నప్పుడు బిడ్డల కోసం త్యాగం చేసిన తల్లులు ఉన్నారు, జీవితాంతం నరకం అనుభవించిన తల్లులు ఉన్నారు. సంసారం వదిలిపెట్టిపోవడం, డైవర్సులు అవి ఆ రోజుల్లో లేవు కాబట్టి. ఈ రోజుల్లో అవకాశాలు వస్తున్న కొద్దీ కూడా మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. ఇది కాబట్టి డైవర్స్ తీసుకుంటా, ఇది కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా, వీడు కాబట్టి ఇంకోడు కాబట్టి ఇంకోడు, ఇలాగా చీరలు మార్చినట్టు, చొక్కాలు మార్చినట్టు, మొగుళ్ళను మార్చి, పెళ్ళాలను మార్చి, చివరికి శాశ్వతమైన బంధం ఏది మీకు? చివరి రోజుల్లో నీ అన్న మనుషులు లేరు నీకు, ఎవరు మిగులుతారు? అందరూ టెంపరీ రిలేషన్సే కదా, ఎవరు నీకోసం మిగలరు కదా. అదే భార్యాభర్తలు అయితే ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. ఇప్పుడు అది పోయింది. వైధవ్యం అన్నది అసలైపోయింది. ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఇంక వైధవ్యం ఏముంది? అంచేత ఒక కార్యక్రమం చేసినప్పుడు దాంట్లో లాభం నష్టం రెండు ఉంటాయి. మనం చూసుకోవాలి, బేరీ చేసుకోవాలి, ఏది శాశ్వతమైంది చూసుకోవాలి. అలా చూసుకుని మన మనసుని నిగ్రహించుకోగలిగితే, మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన లైఫ్ హ్యాపీగా పెడుతుంది. అదే ఇందాక హరిశ్చంద్రుడి కథలో చెప్పినట్టు, నిజం చెప్తే అన్ని కష్టాలే అన్నట్టు, కష్టమైనా అందులో ఒక శాశ్వతత్వం ఉంది. ఈ రోజుకి మనం హరిశ్చంద్రుడి పాఠం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన అలా నిలబడ్డాడు కాబట్టి. కష్టమైన సుఖమైన ఆయన అబద్ధం చెప్పని స్ట్రాంగ్గా నిలబడ్డాడు కాబట్టి. ఎందుకు వచ్చిన స్ట్రాంగ్గా నిలబడ్డాం, ఎందుకు వచ్చిన జీవితాలు, హాయిగా ఒక అబద్ధం ఆడితే పోయింది కదా అని అనుకునే వాళ్ళు అంతే, అలాగే అనుకుంటారు. అంచేత శాశ్వతం అనేది ఒకటి ఉంటుంది. దానికోసమని మనం కష్టపడాలి, మన క్యారెక్టర్ నిలబెట్టుకోవాలి, మనము స్ట్రిక్ట్గా ఉండగలగాలి, మన మనసు మీద మనకు నిగ్రహం ఉండాలి. మెయిన్ ఆ కంట్రోల్ మనకు ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. మన కంట్రోల్ లేకపోతే, ఇప్పుడు నాకు కోపం ఎక్కువ, నేను బడా తిట్టేస్తాను, తిట్టగానే నా మనసు ఆగదు. తిట్టిన తర్వాత నువ్వు బాధపడి ఏం చేయ, నువ్వు తిట్టేసావు, అయిపోయింది కదా, అవతల వ్యక్తి బాధపడ్డాడు కదా నువ్వు తిట్టడం వల్ల. ఆ నిగ్రహం కోల్పోతావు ఆ క్షణంలో. ఆ నిగ్రహం కనుక ఉన్నట్లయితే, ఒక్క నిమిషం నాకు కంట్రోల్ ఉంటే నేను తప్పు చేయను కదా. అది ఉండాలి, ఆ నిగ్రహం అన్నది ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి మెయిన్. అది. అవునమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.